వెల్కమ్ టు ట్రిపుల్ ఆర్ న్యూస్. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ఆయన జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి మరియు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన ఆశ సాధనలో అందరూ భాగస్వామ్యులు కావాలని పలువురు ఆకాంక్షించారు. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీజేపీ మండల అధ్యక్షులు జిర్రా మైపాల్ యాదవ్ ఆధ్వర్యంలో తోటి నాయకులు కార్యకర్తలతో కలిసి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారానే నేడు నరేంద్ర మోదీ ప్రభుత్వం అనేక చట్టాలను అమలు చేయడం జరుగుతోందని ఆయన అన్నారు. కార్యక్రమంలో జిర్రా మైపాల్ యాదవ్, కోమటి దాసు, కర్క గంగారెడ్డి, చిలుక మహేష్, మేతరి నారాయణ, తెడ్డు శంకర్, పస్కే రాజు, రాజశేఖర్, అచ్యుత్, ప్రణయ్, జ్ఞానేశ్వర్, జిర్ర రాజు, చిలుక నరేష్, నవీన్, పాలెం గణేష్, బగ్ది సురేష్, దేవతి, కల్పతి, మురళి, గోని రాజేశ్వర్, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. ట్రిపుల్ ఆర్ న్యూస్ ప్రతినిధి సురేందర్, మండలం దర్పల్లి, జిల్లా నిజామాబాద్. బీజేపీ పార్టీ తరఫున మన దర్పల్లి హెడ్ క్వార్టర్లో జరిగింది. మైనార్టీ ఆశ రుణపడి ఉన్నాం. సరిగా అంతా అని ఆయన రచించిన ప్రతి ప్రభుత్వాలు కూడా నడుస్తున్నాయి కాబట్టి అడుగుజాడల్లో నడాలని కూడా వారందరికీ. కొంతమంది అంటారు ఆయన ఎస్సీ కాబట్టి ఎస్సీ కులంగా ఈరోజు దర్పల్లి హెడ్ క్వార్టర్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఆ మహానుభావుడికి పూలమాలలు వేసి ఈరోజు జయంతి జరుపుకోవడం జరుగుతుంది. అలాగే ఆయన రచించినటువంటి భారత రాజ్యాంగం పట్ల భారతీయ జనతా పార్టీ నిత్యం ఆ రాజ్యాంగం వెంట ఉండి బలమైన రాజ్యాంగంలో ఉన్నటువంటి బలమైన వ్యూహాలను ముందడుగు తీసుకెళ్తున్నటువంటి నరేంద్ర మోడీ గారికి, అలాగే నిత్యం భారతదేశం ఎదుగుదల కోసం పనిచేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారికి, బడుగు బలహీన వర్గాలను
కలుపుకొని ఈరోజు భారతీయ జనతా పార్టీ ముందుకెళ్తుంది. గతంలో